హలో హాయ్ ఫ్రెండ్స్, ఇగో మనమైతే చామంతి తోటలకైతే వచ్చినాం. ఇవాళ చామంతి పూలు అయితే తెంపుతున్నాం. ఇదైతే థర్డ్ కటింగ్ ఇవాళ. ఇది వచ్చేసి ఎల్లో కలర్ చామంతి అమ్మ అయితే తెంపుతుంది. ఈ పూలు అయితే మంచిగా పూసినాయి అని చెప్పాను కదా. ఇప్పుడైతే ఇవాళ అయితే తెంపుతాం. ఎన్ని వెళ్తాయో చూద్దాం లాస్ట్ వరకు. పూలు అయితే పెద్దగానే ఉన్నాయి మనకి ఇవి. కత్తెరవాటి కట్ చేయడమే, ఎందుకంటే మనం చేతిలో అయితే తుంచరాదు ఆ పూలని. ఆ పూలు అయితే మనకు ఇట్లా టమాటా ట్రేలు ఉంటాయి కదా, ట్రేలు అయితే తెంపుతున్నాం ప్రజెంట్. అమ్మ అయితే తెంపుతుంది, నేను కూడా తెంపుతాను, చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది నేనండి, నేను కూడా కత్తెరటి కట్ చేస్తున్నా పువ్వులు. నేను ఎల్లో కలర్ తెంపుతున్నాను, అమ్మ వైట్ కలర్ తెంపింది కదా. పూలు అయితే తెంపినాం. ఒక్కొక్క చెట్టుకి అయితే చూస్తారు కదా ఎన్ని ఉన్నాయో. ఒక్కొక్క చెట్టుకి అయితే అర్ధ కిలో దాకా ఉన్నాయి. చెట్టు 2 ఆరుగా అయితే పూలు పూసినాయి. నేనైతే భోజనాలకు పెట్టానని చెప్పాను కదా. నేనైతే భోజనాలకు పెట్టడం అయితే మంచి పద్ధతి, ఎందుకంటే భోజనాలకు పెట్టుకుంటే అయితే పువ్వులు అయితే బాగా వస్తాయి. మనకు వర్షానికి కూడా ఖరాబ్ కాకుండా అయితే ఉంటాయి మొత్తానికి. మనమైతే నేనైతే తెంపుతున్నా. ఇవి వచ్చేసి వైట్ కలర్ పువ్వులు. పువ్వు చూసారు కదా చందమామ లెక్క ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి సెంట్ ఎల్లో, సెంట్ వైట్. ఇవి సెంట్ వైట్ అంటారు, హైబ్రిడ్ ఇది. మనకు వచ్చేసి ఇవి వచ్చి ఎల్లో కలర్. మనకి ఇవి అయితే 2500 మొక్కలు అయితే పెట్టినాం. ఇవి చామంతి చెట్లు 2500 మొక్కలు పెడితే మనకు ఖర్చు వచ్చేసి ఒక్కొక్క మొక్కకు ₹2 పడ్డది. 2500 ఇంటూ ₹2 వేసుకున్నా కానీ మనకెంత 5000 వచ్చింది కదా ఖర్చు. 5000 వచ్చింది. మనకు బెడ్లు దోయడానికి అయితే ఒక్కదాన్ని పెట్టినా, అది బెడ్లు పోయడానికైతే ఒక ₹1000. మొత్తం ఎంత 5000, ఇది ఒక 6000. కొన్ని ఎరువులు వేసాను అడుగుకు, ఆ ఎరువులకు ఒక ₹1000 అయినాయి, కంపోస్ట్ ఎరువు లాంటివి. మొత్తం టోటల్గా 7000 ఖర్చు వచ్చింది నాకు. 7000 ఖర్చు చేస్తే ఇవాళ థర్డ్ కటింగ్ అయితే తెంపుతున్నాను. ఒక 10 కటింగ్లు అయితే పడతాయి అనుకుంటున్నాను నేను పూలు అయితే. ఎందుకంటే పూలు అయితే చూస్తే అయితే బాగున్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో చెట్లు అయితే గ్రోతింగ్ అయితే నెంబర్ 1 వచ్చినాయి. అక్కడొకటైతే చనిపోయినాయి ఇంకా. ఎందుకంటే మనం పెట్టడం ఫస్ట్ సారి అనుభవం ఇది. ఇచ్చే పూల దిగుబడి తీసుకోవాలనుకుంటే కొద్దిగా నాలెడ్జ్ ఉంటేనే బెటరు. నేనైతే ఇప్పుడు తెలుసుకొని పెట్టడం ద్వారా అయితే ఇప్పటికైతే ఈ పూలు పూసిన అక్కడికైతే మనకు పెట్టుబడులు అయితే వచ్చినాయి అనుకో. ముందు అయితే ఇక మనకు వచ్చేటి అని లాభాలే. ఎందుకంటే ఇప్పుడు 7000 ఖర్చు వచ్చిందని చెప్పాను కదా, ఇప్పటికైతే ఒక 6000 అయితే మనకు వచ్చినాయి. ఇప్పటికి ఇవాళ థర్డ్ కటింగు. ఇవాళ అయితే అది మొత్తం పొద్దున్న నుంచి తెంపినని, అమ్మ తెంపితే అయితే ఓడలేదు తెంపడం. మనకైతే ఇక రేపు కాకుండా మా సాటర్డే రోజైతే తెంపుతాను పూలు అయితే ఎంత బాగున్నాయో చూస్తారు కదా. చెట్టుకు ఆకల కంటే పూలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క చెట్లు అయితే పూలు బెడ్ మీకలు అయితే కొమ్మలు అయితే సైడ్కి పడిపోతున్నాయి, పూలు భజన ఆపలేక చెట్లు. మనకు 7000 ఖర్చు వచ్చిందని చెప్పాను కదా. 7000 ఖర్చులో మనకైతే 6000 వచ్చినాయి ఇప్పటి వరకు. ఇప్పటికి 3 కటింగ్లు అయినాయి కదా, ఇంకొక 6 కటింగ్లు అయితే వెళ్తాయి అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం ఒక 10 కటింగ్లు అయితే రావాలి. ఇప్పుడు మనకు కేజీ చామంతి పూలు వచ్చేసి 200 ఉంది కేజీ. మనకు 200 నేను డైరెక్ట్ హోల్సేల్ వాళ్ళకి ఇస్తున్నా. మనకు విలేజ్ నుంచి ఎవరైనా కాల్ చేస్తే అంతకంటే ఇంకా తక్కువకే ఇస్తాను. ఎవరైనా కానీ మనకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, మన నెంబర్ అయితే. ఎందుకంటే పూలు అయితే మనం పండించడం అయితే ఇదే ఫస్ట్ సారి. ఇప్పుడు పూలు ఎట్లా పండించాలన్నది మనకు అనుభవం వచ్చింది కాబట్టి నెక్స్ట్ సారి అయితే ఇంకెక్కువ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నా. చామంతి అయితే పూలు అయితే బాగున్నాయి. మనమైతే సమ్మర్లో పెట్టుకుంటే పూలకు రేట్ అయితే ఎక్కువ ఉంటుంది మనకు. ఇప్పుడు వచ్చేసి మనకు రేటు 200 ఉంది కదా, ఇంకొక 200 ఉంటే మనకు బెనిఫిట్. 400 దాకా ఉండాలి కేజీ. అట్లుంటేనే పూలు పెడితే అయితే బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి పూలు అయితే బాగానే పూస్తున్నాయి. సమ్మర్లో పెట్టుకుంటే నేను అక్కడ పెండ కూడా పోసి పెట్టిన, నెక్స్ట్ సారి పెడదామని. చూద్దాం, మీ చెట్లు అయిపోయినాకైతే ఏం ప్లానింగ్ చేద్దామని అయితే చూద్దాం. ఇవైతే డ్రిప్పులతో వేసిన, డ్రిప్ మందులకు అన్నిటి కలుపుకొని అయితే ఖర్చులు అయితే మంచిగా అయినాయి. పూలు అయితే చెట్టు 2 ఆరుగా ఉన్నాయి. ఇది అయినా కానీ థర్డ్ కటింగ్ అయినా కానీ ఫస్ట్ కటింగ్ లెక్కనే ఉన్నాయి. చూస్తారు కదా పూలు ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి తెంపి రేకుల షెడ్ వేసానని చెప్పాను కదా, ఆ రేకుల షెడ్ ఇక్కడైతే పోస్తున్నాం పూలు. అవి ఎల్లో కలర్, వైట్ కలరు. 1 అయితే అక్కడ తెంపుకుంటూ అయితే అక్కడ కుప్ప పోసి
మనమైతే ఇగో కవర్లలో ప్యాక్ అయితే వేస్తున్నాం నేనే. ఇదైతే చూస్తారు కదా, ఈ కవర్లో అయితే ప్యాకింగ్ వేస్తున్నాం. ఇందులో ఒక్కొక్క కవర్లో వచ్చేసి మనకు 8 నుంచి 10 కిలోల దాకా పడతాయి ఒక కవర్లో. ఇవైతే పెద్ద కవర్లు ఇవి. మనమైతే వాటర్ అయితే ఏం పోయాం చెట్లకు వీటిలకు పూలకు, ఎందుకంటే పూలకు వాటర్ పోస్తే పూలు ఖరాబ్ అవుతాయి. మనమైతే వాటర్ అయితే పోయలేం. ఎవరు కావాలని అయితే మన పూలను అయితే ఇవ్వగలుగుతాను నేనైతే. పూలు చూసిరా ఎంత బాగున్నాయో. కవర్లో ప్యాక్ వేసుకొని ఇవి వైట్ కలర్ ప్యాక్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి ఎల్లో కలర్ కూడా మనం ప్యాక్ చేస్తున్నాం. చూడు ఎంత బాగున్నాయో. కవర్లు అయితే మలుపుకొని అయితే అందులో వేస్తున్నాం కదా, చూస్తారు కదా. ఇంట్లో మనం కవర్లు అయితే ఫుల్ నింపుకోవాలి. ఇవి కూడా అది అన్నీ ఒకటే కవర్లని. అదో 10 కిలోలు ఇదో 10 కిలోలు అయింది మొత్తం. ఇంకా 2 కిలోలు అయితే ఊళ్ళో అమ్మేసిన నేను. 22 కిలోలు అయినాయి మొత్తం. వచ్చేసి కవర్లు అయితే మొత్తం ప్యాకింగ్ చేసుకొని షాప్ వాళ్ళకైతే ఇచ్చేసి రావాలి మనం. 2 కవర్లు అయితే పక్కెట్న నింపేసి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ముందు వీడియోలు మనకు నోటిఫికేషన్ ద్వారా